వాళ్ళు చాలా తర్వాత అదే అంటే చిన్న మాట కదా ఇది. ఊరు నిడిచి వాళ్ళు ఊరు మర్చిపోతారు, ఊరు చేరదీస్తుంది మళ్ళీ మనల్ని నేను మర్చిపోదు అని చెప్పినాడు. అట్లాంటివన్నీ మామూలు లేదు. తర్వాత ఆయన ఎవరు తాగుబోతుల అందరూ ధనంజయ వాళ్ళు యాక్టర్లు అందరూ అద్భుతమైన అంటే అన్న ఉద్యమానికి సంబంధించి వాడు చెప్పింది కానీ సినిమాలో మామూలు డైలాగ్ నిజంగా చాలా చోట్ల. తర్వాత మ్యూజిక్ ఎలా ఉంది సార్? నామినీ లాగా అనిపిస్తుంది కానీ మీ నా ఎక్కడున్న కేసీఆర్ బ్యాగ్ అన్నట్టు అది చాలా డెప్త్ అంటే సార్ సినిమాలో మీరు పాట రాశారు కదా, ఒక చరణం పాడితే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్క పాట. అట్లా తర్వాత తెలంగాణ ఉద్యమం చేసినాడు. మొదటి సినిమా అమ్మ తల్లి హీరోయిన్ కూడా లాస్ట్ లో డ్రెస్ లో అమ్మాయి డ్రెస్ లో అమ్మాయి హీరోయిన్ ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఆదివాసులలో అంటే ఎంత వినయాన్ని పాత్రలు ఎంచుకున్నారంటే అద్భుతంగా ఆ తలుపు అట్లా టచ్ చేస్తుంది. ఇవాళ వాళ్ళ నివాసాలు ఏ ప్రాంతంలో ఆదివాసీలను ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళ ఆవాసాలను భగ్నం చేసే ఏ ప్రభుత్వాలు లేదు. ఎందుకంటే అభివృద్ధి అనేది జరగాలి కానీ మానవ నివాస యోగ్యాలను భగ్నం చేసే పద్ధతి ఏ రకమైన ఏ పాలకులు చేసినా, అటు యూరేనియం పేరుతో చేసినాయి, ఫార్మా కంపెనీలతో చేసినా, లేకుంటే అభివృద్ధి పడతా రింగ్ రోడ్లను చేసినా చాలా చిన్న అంశం వస్తాడని చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పినారు. ఎందుకంటే రోడ్ల పేరుతోని దళితులు, ఆదివాసులు, అట్టడుగు ప్రజల యొక్క జీవితాలను భగ్నం చేసే, లేకుంటే ప్రజలను బతికే భూమి హక్కును దూరం చేయడం, దాన్ని కేసీఆర్ పాత్రధార చెప్పించిన దమ్ము నీకు ఉంచుడు, అది చాలా చిన్న విషయం కాదు. ఒకటి నాకు కొన్ని నేను చెప్తాను అనుకున్నా. అది తర్వాత సినిమా ఎట్లా చేస్తాడో నేను నిజంగా నాకు పొద్దుగా లేచి అలవాట్లేదు. చాలా కొంచెం లేట్ వచ్చా కానీ ఎందుకు పిలుస్తాను కానీ లేట్ వచ్చిన సినిమా వస్తున్న ప్రతి ఘటన చాలా చాలా మంచిగా ఇస్తున్నారు. చాలా కష్టపడ్డాను. ఒక పల్లవి చరణం ఒక పాట పాడండి.